బయటకి కొండలా కనబడుతుంది. బయటకి ఎడారిలా కనబడుతుంది. బయటకి అడవిలా కనబడుతుంది. బయటికి సముద్రంలా కనబడుతుంది. కానీ దాని కింద ఒక పెద్ద సొరంగమే ఉంటది. ఓ చిన్న నగరమే ఉండొచ్చు. చిన్న పట్టణమే ఉండొచ్చు. దాంట్లో ఆయుధాలుంటాయి. ఆ ఆయుధాలు తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి వాహనాలుంటాయి. రైలు రూట్ ఉంటుంది. రోడ్డు రూట్ ఉంటది. ఇది ఇరాన్, అమెరికా ఇచ్చినటువంటి $150 బిలియన్ సాయంతో ప్రజలకి మౌలిక వసతులు కల్పిస్తానని తన సైన్యానికి, తన ఉగ్రవాదులకి ఏర్పాటు చేసుకున్నటువంటి అండర్ గ్రౌండ్ బంకర్ సిటీస్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని పట్టుకుని పేల్చడానికి ఇంకెన్నేళ్ళు పడద్దో తెలియదు. ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్‌లో ఉన్నటువంటి పర్చీన్ ప్రాంతంలో ఐఆర్‌జీసీ లీడర్స్ ఉన్నటువంటి హైడౌట్‌ని కొట్టింది. పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారక్కడ. మిలిటరీ లీడర్‌షిప్ అక్కడ ఉన్నారన్నటువంటి సమాచారంతో దెబ్బతీసింది. ఆ ఇంపాక్ట్‌లో ఎవరెవరు పోయారు ఏంటన్నటువంటిది 4, 5 రోజులు పోతే గాని స్పష్టత రాదు.